హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో హైదరాబాద్లో మీరు ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలని చూస్తున్నారా? అయితే తక్కువ ధరలోనే ఇల్లు లేదా ఫ్లాట్ కొనేటటువంటి అవకాశం ఒకటి అందుబాటులోకి రానింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మీతో నేను షేర్ చేయబోతున్నాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ స్వగృహ పథకం కింద గతంలో నిర్మించి అమ్ముడు పోని అపార్ట్మెంట్లు అదేవిధంగా ఇండ్లను ఇప్పుడు వేలం ద్వారా విక్రయించాలని చెప్పేసి భావిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు ఇతర పట్టణాల్లో ఉన్నటువంటి ఈ ఫ్లాట్లు చాలా సంవత్సరాలుగా ఖాళీగా ఉండడమే కాకుండా ప్రభుత్వ ఖజానా పైన కూడా భారం వేసేవిగా మారినందున వీటిని నిల్వ ఉంచడం ఇకపై ప్రయోజనం కాదు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఫ్లాట్లు ఖాళీగా ఉండకుండా వెంటనే వాటిని వేలం వేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా చూడాలని చెప్పేసి ఆయన అధికారులకు సూచించారు. సో దీనిని అనుసరించి రాష్ట్ర హౌసింగ్ బోర్డు శాఖ మరియు రాజీవ్ స్వగృహ సంస్థ సంయుక్తంగా కొన్ని చర్యలు ప్రారంభించాయి. సో ఇప్పటికే కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలోని ఓపెన్ ఫ్లాట్లను వేలం వేయగా ఆశించిన దానికంటే ఎక్కువ స్పందన లభించింది. గజం ధర సుమారు 3 లక్షలకు చేరడం గమనార్హం. ఇది ప్రభుత్వానికి ఆదాయంలో చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్లోని బండ్లగూడ, గాజుల రామారం, పోచారం వంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజీవ్ స్వగృహ నివాస సముదాయాలను కూడా త్వరలో వేలం వేయాలని చెప్పేసి నిర్ణయించారు. సో దీనికై ప్రాసెస్ ప్రారంభమైంది అని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. సో సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై జరిగినటువంటి సమీక్ష సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగినటువంటి ఈ సమీక్షలో ఇప్పటికే నిర్మించి ఖాళీగా ఉన్నటువంటి ఇళ్లలో ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొని రావడం, వాటిని అర్హులైనటువంటి లబ్ధిదారులకు అప్పగించాలని చెప్పేసి అధికారులకు సూచించడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణలో తక్కువ సంఖ్యలో ఇళ్లు మంజూరు కావడాన్ని ప్రస్తావిస్తూ ఇతర రాష్ట్రాలు కేంద్రం నుంచి లక్షలాది ఇళ్లను పొందుతుండగా తెలంగాణ మాత్రం వెనుకబడిందని చెప్పేసి అన్నారు. సో అందుకే రాష్ట్రానికి కేటాయించాల్సిన ఇళ్లను దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వెంటనే కేంద్రానికి కూడా అందజేయాలని చెప్పేసి ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది. గృహ నిర్మాణ కార్యకలాపాలు విస్తృత స్థాయిలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో అవసరమైన చోట ఎక్కడైతే మనకు హ్యూమన్ ఎంపవర్మెంట్ అనేది అవసరం ఉంటుందో అక్కడ ఇంజనీర్ల కొరత లేకుండా అవుట్సోర్సింగ్ ద్వారా ఇంజనీర్లను తాత్కాలికంగా నియమించుకోవాలని చెప్పేసి కూడా సీఎం గారు ఈ యొక్క మీటింగ్లో వాళ్ళను ఆదేశించడం జరిగింది. సో ఈ నెలాఖరు లోపుగా ఈ నెల దాదాపుగా 25వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్టుగా ఈ యొక్క వేలం పాటకు సంబంధించినటువంటి అప్డేట్స్ మన దగ్గర ఉన్నాయి. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతుంది. సో వేలం దీనికి సంబంధించిన ప్రక్రియ, అదేవిధంగా ఎంతెంత ప్రైజులు ఉన్నాయి, దరఖాస్తు చేసుకున్న విధానం ఏంటి అనే దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో నేనైతే త్వరలోనే రిలీజ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.